ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 22 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? వ్యాఖ్యానాంశం: ఆయన అనగా క్రీస్తు దైవత్వం. 1 మెస్సీయ దైవత్వమునకు పాత నిబంధన గ్రంథ సాక్ష్యం. 3వ భాగం మెస్సీయ దైవత్వమునకు పాత నిబంధన గ్రంథ సాక్ష్యం. 3వ భాగం. మోషే హోరెబు పర్వత సమీపాన తన మామ మందను కాస్తూ ఉన్నప్పుడు యెహోవా దూతను చూచాడు. యెహోవా దూత దైవత్వం కలిగినవాడు అనే సత్యాన్ని అనుమానానికి కానీ వివాదానికి కానీ ఆస్పదం లేని సాక్ష్యంగా, నిజ రూపణగా 5 వచనాల భాగం అంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం 2 నుండి 6 వచనాల్లో చూస్తాం. ఒక పొద మధ్యను అగ్నిజ్వాలలో యెహోవా దూత అతని ప్రత్యక్షమయ్యాడు. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎందుకు కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాడు. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వెళ్ళుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతని పిలిచాడు. అందుకతడు, చిత్తము ప్రభువా అన్నాడు. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. యెహోవా దూత, యెహోవా ఎలోహిం, అట్లు ఆయన దైవత్వము సంపూర్ణంగా నిరూపించబడింది. యెహోవా దూత దేవుడు అని రుజువవుతున్నది అని అనుకుందాం. అయితే మెస్సీయ దైవత్వమునకు దీనితో ఏం సంబంధం ఉంది అంటారు. అలాగైతే మెస్సీయ అనగా క్రీస్తు రాకడను గూర్చినట్టి, ఆయన రాజ్యమును గూర్చినట్టి కొన్ని ప్రవచనాలను కూడా పరిశీలిద్దాం. రాబోవు రాజును గూర్చి, ఆయన అనంత రాజ్య పరిపాలన గూర్చి కీర్తనల గ్రంథంలో పలుమార్లు చెప్పబడింది. 2వ కీర్తనలో ఆయనను గూర్చి అనగా దేవుని అభిషిక్తుని మెస్సియాను గూర్చి చదువుతున్నాం. ఆయనను గూర్చి దేవుడు ఇలా చెప్తున్నాడు: నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను. 2వ కీర్తన 7వ వచనం. ఇంకా 45వ కీర్తనలో ఈ రాజును గూర్చి ఇలా చెప్పబడి ఉంది. అక్కడ ఆయన దేవుడుగా సంబోధింపబడి ఉన్నాడు. ఓ దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము అని 6వ వచనంలో చూస్తున్నాం. ప్రవక్త అయిన యెషయా వాగ్దానం చేయబడిన విమోచకుడైన ఇశ్రాయేలు మెస్సియను గూర్చి సారి చెప్తున్నాడు. ఆయన అవతారాన్ని గూర్చి ప్రవక్త ప్రభువు వాక్యమును ఆహాజుకు తెలియజేశాడు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అని 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. అలాగే 7వ వచనంలో న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఆయన వ్యక్తిత్వమునకు ఇమ్మానుయేలు అను నామమే కీలకం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.